దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ను ఒప్పుకునేది లేదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. హైదరాబాద్ను రెండో రాజధానిగా చేస్తే ఢిల్లీ పరిస్థితి రావచ్చు. అందుకే రెండో రాజధానికి వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అలా చేయాలంటే సుప్రీంకోర్టు బెంచ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్ ఒక సెషన్ సమావేశాలు ఇక్కడే పెట్టాలని అన్నారు. సుందరయ్య విజ్ఞాన్ భవన్లో మాట్లాడిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఈ దేశానికి హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీలు వస్తే ఒక్క గుజరాత్, మహారాష్ట్రలకే కాకుండా అన్ని రాష్ట్రాలకు రావాలని అన్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రొఫెసర్ కోదండరాం మాత్రమే కాదు, సామాజికవేత్తల అభిప్రాయం కూడా ఇదే. ఉత్తర భారత్తో పోలిస్తే దక్షిణ భారత్లో జనాభా తక్కువ. ఇప్పుడు జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయటం వల్ల పార్లమెంటులో ఉత్తర భారతం నుంచి ప్రాతినిధ్యం పెరిగి దక్షిణ భారత ప్రభావం తగ్గుతుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ ప్రతిపాదనల్లో లోపాలు ఉన్నాయని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఒక భాష మాట్లాడేవాళ్లు ఒక రాష్ట్రంలో ఉండాలి, కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళందరినీ తెచ్చి ఒక రాష్ట్రంగా చేస్తామంటే సరికాదు. దక్షిణాది నుంచి ఉత్తరాదిని ఉన్న రాజధాని ఢిల్లీకి వెళ్లాలంటే చాలా కష్టం. దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోవటం లేదన్న విమర్శ అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటికీ అలాగే ఉంది. నేటికి ఆ పరిస్థితి మారనే లేదు. జలాశయాలను కేంద్రం కంట్రోల్ చేస్తుంది. ఆర్థిక వ్యవస్థ కూడా కేంద్రం గుప్పిట్లోనే. ఎన్నిసార్లు విన్నపాలు చేసినా దక్షిణాది రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తున్నారు. కేంద్రం తమకు కావలసిన వాళ్లకు అన్నీ వడ్డిస్తూ దక్షిణాది రాష్ట్రాలను మాత్రం పట్టించుకోవటం లేదనేది కాదనలేని వాస్తవం. కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని అంబేద్కర్ చెప్పినా దాన్ని అమలు చేయలేదు. బలవంతంగా హిందీ రుద్దడంపై హిందీయేతర రాష్ట్రాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు, న్యాయమైన వాటాలు దక్కాలి అని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.